హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్పిఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అధికారం చేపట్టిన అధికార పార్టీ 100 రోజులు పూర్తయింది అధికారం చేపట్టి. ఈ సందర్భంగా ఎన్నో ఘన విజయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పార్టీ సాధించింది. అయితే ఇక్కడ ముఖ్యంగా వీటన్నిటినీ ప్రజల దృష్టి నుంచి మరల్చడానికి మాత్రం ఒక ముఖ్యమైన ఎత్తుగడ చంద్రబాబు నాయుడు గారు వేశాడు. ఆ ఎత్తుగడలో చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించారని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో ఈ ఎత్తుగడలో ఇరుక్కుపోయి గిలగిలగా కొట్టుకుంటూ బయటికి రాలేకపోతున్నారని కొంతమంది అంటున్నప్పటికీ, సరే రాజకీయాలు వాళ్ళు ఏమైనా చేసి ప్రజల దృష్టిని మరలించినప్పటికీ కొంతమంది మాత్రం పూర్తిగా నష్టపోయారు. వారి గురించి కనీసం సహాయం చేయడానికి కూడా ప్రజలు అడుగుతారని, ఈ విషయాలు కొన్ని మీడియా సంస్థలైనా వీరికి ఏమైనా సహాయం చేశారా అని ప్రభుత్వం అడుగుతారని చెప్పేసి ఈ విషయాన్ని డైవర్ట్ చేసి పూర్తిగా మర్చిపోయే విధంగా చేయడంలో మాత్రం మన ముఖ్యమంత్రి గారు పూర్తిగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. అదేంటి అంటే విజయవాడ వరదలు, విజయవాడ బుడమనేరు రెగ్యులేటర్లోని లాక్లు ఎత్తేయడం వలన రాత్రికి రాత్రే నీరంతా వచ్చి విజయవాడ మీద పడి కొన్ని కాలనీలు మునిగిపోయినాయి. మనందరికీ తెలిసిందే. అక్కడ ముఖ్యంగా సింగనగర్ కాలనీ దగ్గర నుంచి కొన్ని వేలాది మంది, లక్షలాది మంది, 6 లక్షల మంది ప్రజలు దీని వలన నష్టపోయారు. అందులో నుంచి ఇంకా బయటపడకుండా మరి ఘోరంగా 10 రోజులు నీటిలోనే వారు జలజీవన స్రవంతిలో మాత్రం నీటిలోనే మునిగిపోయారు వాళ్ళు. దాని నుంచి డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం సహాయం చేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి 25,000, ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి 10,000 అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీనివలన కూడా కొంతమంది ప్రజలు, విజయవాడ నగరంలో బాధితులైనటువంటి ప్రజలు, వరద బాధితులైనటువంటి ప్రజలు మనకు కూడా ఏమైనా సహాయం అందుతేముందేమో అని చెప్పేసి ఒకంత ఆశగా ఎదురు చూసిన ప్రజలకు ఈ వరదల నీరు తగ్గి ఈ ఇళ్ళన్నీ శుభ్రం చేసుకుంటూ ఇళ్ళకి రావడం స్టార్ట్ అయినటువంటి దూర ప్రాంతాలకి వెళ్ళినటువంటి ప్రజలు వారి ఇంటికి చేరుకోవడంతో ఒకంత ఆశగా ప్రభుత్వం చెప్పింది కదా మనకేమైనా సహాయం చేస్తారా అని ఎదురు చూసిన ప్రజలు మాత్రం పూర్తిగా నిరాశ అయిపోయి అసలు దాని గురించి మాట్లాడటం కూడా మానేసి కొత్త ఎత్తుగడేసి తిరుమల తిరుపతి లడ్డు వివాదం తీసుకొచ్చి దీనిని డైవర్ట్ చేయడంలో చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు. అయితే ఈ విషయం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పేసి విజయవాడ నగరంలో ఈ వరదలలో పూర్తిగా దెబ్బతినిపోయినాం. చేసుకుందామంటే పని లేదు, కడుపు నిండా తినడానికి తిండి లేదు, పిల్లలను బ్రతికించుకోవడానికి, పిల్లలకు పెట్టడానికి తిండి లేదు అని చెప్పి అయ్యో రామచంద్ర అని చెప్పి మొత్తుకుంటున్నటువంటి విజయవాడ నగర వరద బాధితుల ప్రజలు నిన్న ధర్నా చేయడం జరిగింది. అది కూడా భవానీపురం పోలీస్ స్టేషన్ దగ్గర లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి కొంతమంది, కొన్ని గ్రామాల, కొన్ని కాలనీల ప్రజలు వచ్చి ప్రభుత్వం సహాయం చేస్తామని చెప్పింది. ఈ సహాయాన్ని పట్టించుకోకుండా ఏదైనా కొద్దో గొప్ప స్వచ్ఛంద సంస్థలు చేసి సహాయం చేస్తామంటే ఆ సహాయాన్ని కూడా టీడీపీ వారు వారికి సంబంధించిన వారికే ఇస్తున్నారు, కానీ నిజంగా నష్టపోయిన వరద బాధితులకు మాత్రం చేయడం లేదని చెప్పేసి వారు ఈ మధ్యకాలంలో మనం చూసాం. ఎమ్మెల్యేల ఇంటి దగ్గర కానీ లేకపోతే రాజకీయ నాయకుల ఇంటి దగ్గర, అధికార ప్రభుత్వంలోని నాయకుల ఇంటి దగ్గర ధర్నాలు చేస్తూనే ఉన్నారు. అది మనం అందరికీ చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా నిన్న భవానీపురం పోలీస్ స్టేషన్ దగ్గర ప్రజలందరూ వచ్చి పెద్ద ఎత్తున ధర్నా కూర్చున్నారు. ధర్నా కూర్చోడంతో ఒక్కోసారి కోపగ్రీదులైనటువంటి ఏసీపీ స్థాయి ఉద్యోగులు ఒకేసారి లాఠీ చార్జ్ చేయమని అని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో నిజంగా ఈ ఆదేశాలు ప్రభుత్వం నుంచి వచ్చాయా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు కానీ ఎమ్మెల్యేల నాయకుల మన్నలను పొందడానికి మరి పోలీసు వ్యవస్థ వారు, పోలీసు ఉద్యోగులు ఈ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారో తెలియదు, కానీ ఈ ధర్నా కూర్చున్నటువంటి ప్రజలను కొట్టడంలో ఏసీపీ వారే ఆర్డర్లు ఇచ్చేటప్పటికి సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ మాత్రం వారిని కొట్టిన తీరు చూస్తే నిజంగా మనం పచ్చిగా మాట్లాడుకోవాలంటే ముడ్లు పగిలేటట్టుగా కొట్టి బయటికి తోసేశారు. అంటే దీని అర్థం ఏంటి అంటే కనీసం ఇంత జరిగినప్పటికీ మీడియా వారికి ఎవరికి కూడా కనిపించకపోవడం మాత్రం బాధాకరం. తిరుపతి లడ్డులో ఇది జరిగింది అని చెప్పేసి ముఖ్యంగా మన ఆస్థాన మీడియా కంటే నేషనల్ మీడియా కూడా కూసింది, కానీ విజయవాడ వరదల వలన నష్టపోయినటువంటి ప్రజలకు ఎటువంటి సహాయం చేయని తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికైనా వారిని ఆదుకోవాలని చెప్పేసి ఆ సహాయం అందిన ప్రజలు వచ్చేసి పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నాలు చేస్తూ ఉంటే మరి నేషనల్ మీడియాకి ఇవన్నీ పట్టవా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని
వారి మన్నలను పొందటానికే వీరు ఈ పని చేస్తున్నారా? రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్థాన మీడియా కూడా ఇదే పని చేస్తూ, నేషనల్ మీడియా కూడా ఇదే పని చేస్తూ ఉంటే ప్రజల పక్షాన ఉండి పోరాడేవారు ఎవరు? ప్రజల పక్షాన మేముండి పోరాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను, నాయకుల్ని జైలుల్లో పడేస్తూ ఉన్నారు. ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా పోరాటాలు చేస్తూ ఉంటే వారినేమో కొట్టి తరిమేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కనుక చిత్తశుద్ధి ఉంటే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే, మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు కానీ, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరికీ చిత్తశుద్ధి ఉంటే, ప్రజలు మీ మీద ఎన్నో ఆశలు పెంచుకొని మిమ్మల్ని గెలిపించుకున్నారు కాబట్టి వరదలలో నష్టపోయిన వారు కావచ్చు, రైతులు కావచ్చు, కొంతమంది రౌడీల వలన పిల్లలను పోగొట్టుకున్నటువంటి బాధితులు కావచ్చు, రాష్ట్రంలో 32,000 మంది అమ్మాయిలు హ్యూమన్ క్రాఫ్టింగ్ గురయ్యారు వారికి కావచ్చు, అలాగే మెడికల్ కాలేజీలో ఎమ్మెల్యేల చేత 7వ తరగతి 8వ తరగతి కూడా చదవని పంతం నానాజీ లాంటి ఎమ్మెల్యేల ద్వారా తన్నులు తిన్నటువంటి ఒక ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు లాంటి వారు కావచ్చు, మత్స్సుమర్రి బాలిక విషయంలో మృతదేహం ఇప్పటి కనుక్కోలేకపోయినటువంటి వారి విషయంలో కావచ్చు, ఇంకా అనేకమైన చర్యలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే వీటన్నిటినీ వదిలేసి వీరందరికీ కనీసం సహాయమైనా చేద్దామని ఆలోచన చేయనటువంటి ఈ ప్రభుత్వం ప్రజల కోసం చేయడానికి ఎన్నికైందా? లేకపోతే మనల్ని ఎదిరించేవారిని అణిచివేయడానికే మనం ప్రభుత్వం మనకు ప్రజలు ఇచ్చారా అనేది ఒకసారి వారు ఆలోచించుకోవాలి. వైద్య, విద్య, ఆరోగ్యం అనేది రాష్ట్ర ప్రజలకు ఎంత అవసరమో 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియని విషయం కాదు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎట్లయినా తొక్కేసేయాలి, అనగదొక్కేయాలని ఆలోచిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్రంలో జరిగిన అన్నిటి విషయంలో ఎటువంటి ఒక మాట కూడా మాట్లాడిన మన పవన్ కళ్యాణ్ గారు తిరుమల విషయంలో రచ్చ చేస్తూ అయోధ్య రామ మందిరానికి కొన్ని లక్షలు పంపించారని ఆ విషయాన్ని ఏదో చెప్తూ క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ను కూడా ఈ విషయాల్లో లాగి వీరందరినీ రెచ్చగొట్టే పనులు చేస్తున్నటువంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ ప్రజల గురించి ఆలోచించాలి. కానీ అలా కాకుండా ఏదో ప్రజలని మభ్యపెట్టి ఈ లడ్డు లాంటి దైవ భక్తులని, శ్రీవారి భక్తులని మనం అనడం కాదు, కానీ నిజంగా అక్కడ ఈ చర్యలు కానీ జరిగి ఉంటే తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవాలి. కానీ అలా కాకుండా రాష్ట్రంలోని ప్రజలందరినీ, ఈ వరద బాధితుల్లో నష్టపోయిన వారందరికీ సహాయం చేయడం, దృష్టి మరలించడానికి ఈ విషయాన్ని తీసుకొచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నుండి పోరాడుతున్నారు. ఈ విషయాన్ని కూడా ప్రజల నుంచి దృష్టి మరలించడానికే తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డు విషయాన్ని బయటకు తీసుకొచ్చారని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అలాగే ఇంతకు ముందు ఉన్నటువంటి టీటీడీ చైర్మన్లు కూడా వారు ఆల్రెడీ ఈ విషయం మీద పోరాటం చేస్తూనే ఉన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్ళారు, సుబ్రహ్మణ్యం గారు వచ్చారు, వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతికి వెళ్ళి నిన్న ప్రమాణం జరిగింది. ఇలాంటివన్నీ వాళ్ళు నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీరు మాత్రం పేదల దృష్టి వరద సహాయం చేయకుండా మానేసి ఇప్పుడు వాళ్ళు దృష్టి మరలిస్తూ ఉన్నారు. అలా కాకుండా పేదలకు నష్టపోయినటువంటి విద్య, వైద్యం, ఆరోగ్యం, అలాగే వరద బాధితులకు మాత్రం తప్పకుండా సహాయం చేయాలని పవన్ కళ్యాణ్ గారిని కానీ, ముఖ్యమంత్రి గారిని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.